కరెంట్ అఫైర్స్లో ఇలాంటి అంశాలు అన్నమాట ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అయితే కరెంట్ అఫైర్స్ నుంచి ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. అందుకే మీ అందరి కోసం ఇలాంటి టాపిక్స్ అనేది పిక్ చేశాను. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కాన్సెప్ట్ వచ్చేసి బుటీస్ బార్గాబిమే అని చెప్పేసి పిలిచారనమాట. సో అంటే ఇది ఒక నేమ్ అనమాట. సో ఏమని పిలిచారంటే దీని పేరు వచ్చేసి బుటీస్. సో బుటీస్ బార్గబిమయి. సో బుటీస్ బార్గబిమయి అని చెప్పేసి ఇది ఒకటి వార్తల్లో ఉందన్నమాట. ఇదేంటంటే న్యూ స్పీసీస్ ఆఫ్ ది ఎస్ట్రుని ఫిష్ అనమాట. అంటే ఎస్ట్రుని ఫిష్ ఒక చేపకు సంబంధించిన కొత్త జాతి అనమాట. కొత్త జాతి చేప. సో ఈ జాతికి చెందిన చేపని ఇప్పుడే కనిపెట్టారనమాట. సో కొత్త జాతికి చెందిన చేప ఎగ్జామినేషన్ అడుగుతారు. ఈ బుటీస్ బార్గబిమయి అనేది ఏంటంటే ఫిష్ అనమాట. స్పైడరా, స్నేకా, ఫిషా, ఫ్రాగ్ అని చెప్పేసి అడుగుతారు. ప్లాంట్ స్పీసీస్ అని చెప్పేసి ఇది చేప అనమాట. దీన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కనిపెట్టారు. సో వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కడంటే మనకి తాల్ముక్ రీజియన్. సో తాల్ముక్ జిల్లాలో, సో వెస్ట్ బెంగాల్లోని తాల్ముక్ జిల్లాలో, తాల్ముక్ ఉంది కదా, వెస్ట్ బెంగాల్లోని ఈ తాల్ముక్ రీజియన్లో ఈ యొక్క చేప జాతిని కనిపెట్టడం అయితే జరిగిందనమాట. దాని పేరే బుటీసు బార్గబిమయి అని చెప్పేసి పేరు పెట్టారు. అయితే ఈ తాల్ముక్లో కూడా ఎక్కడంటే, సో ఇక్కడ చూడండి నారాయణ్ రివర్ అనమాట. సో నది అనమాట ఇది రూపనారాయణ్. సో రూపనారాయణ్ నది అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ నది దగ్గర. సో ఈ నది ప్రాంతంలో ఈ యొక్క చేప జాతిని కనిపెట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూడండి ఈ చేప జాతిని మరొక పేరుతో కూడా పిలుస్తారనమాట. సో వచ్చేసేదంటే గుడ్జియాన్ గోబీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది డిఫరెంట్ నేమ్ అనమాట, వేరే పేరు. ఆ చేపకి ఉన్నటువంటి మరొక పేరు వచ్చేసి ఏంటంటే గుడ్జియాన్ గోబీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీనికి పేరు పెట్టారు కదా, ఖచ్చితంగా కొన్ని జాతులకి, అది వృక్షజాతులు కావచ్చు, అంటే మొక్కలకు సంబంధించి కావచ్చు, ఫ్రాగ్, స్పైడర్లకి కొంతమంది పేర్లు పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ పేరు ఎలా పెట్టారంటే హిందూ డైటీ అనమాట. సో భార్గబీమా అని చెప్పేసి ఒక హిందూ దేవత పేరు పెట్టారనమాట. సో ఏంటంటే భార్గబీమా. సో భార్గబీమా ఎవరంటే హిందూ గాడ్ అనమాట. సో హిందూ గాడ్కు సంబంధించినటువంటి పేరైతే వీటికి పెట్టడం జరిగిందనమాట. సో అర్థమైందా? అందుకే ఇక్కడ భార్గబీమా అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇలాంటి ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాను. మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ప్రతి నెల కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది మన శివన్ గారి యాప్లో ఉచితంగా కండక్ట్ చేస్తాం. సో ఈ కరెంట్ అఫైర్ టెస్ట్లో కూడా క్వశ్చన్స్ అనేది చాలా నీట్గా పిక్ చేస్తాం అనమాట. టాపిక్స్ అనేవి ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్ అన్ని కూడా పిక్ చేసి క్వశ్చన్స్గా మార్చి ఈ కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి నెల పెడుతూ ఉంటాము. మీరు ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన శివన్ గారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. 100% ఫ్రీ అనమాట. అందరికీ ఉచితంగా ఇచ్చాం కరెంట్ అఫైర్ టెస్ట్ అనేవి. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా అందులో కవర్ అవుతాయి.